నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు మా జిల్లా వాసి సోదరుడు కప్పర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, అసోసియేషన్ సభ్యులు, నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో వచ్చినారు, మాట్లాడినారు, ఉపన్యాసం ఇచ్చినారు, పోయినారు అని అనుకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్ల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనేది నా సూచన. సో ప్రత్యేకంగా జర్నలిస్టులకి ఏ రకమైన హక్కులు ఉంటాయి, డిజిటల్ మీడియాకి ఏం హక్కులు ఉంటాయి, అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంటే దీనికి సంబంధించి ఒకటి చాలాసార్లు మీరు టీవీ ఛానల్ చర్చలలో అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు వింటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏదైతే మనందరినీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుందో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మీరైనా, నేనైనా, ఇంకెవరైనా మాట్లాడాలి. ఎంతవరకు ఉంటుంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఎదురుగున్నటువంటి వ్యక్తుల మనోభావాలని గాయపరిచినంతసేపు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రివేల్ అవుతుంది. నేను మాట్లాడుతూ ఎదురుగున్నోళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తాను, వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని, వాళ్ళని ఇబ్బంది కలిగే రీతి లోపల మాట్లాడుతాను అంటే మళ్ళీ చట్టం వస్తుంది. ఏం చట్టం వస్తుంది? ఏముంది? జర్నలిస్టులకు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా కోసం కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయనంటే ఈ దేశం లోపల ఇదంతా కూడా ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది. గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు అనుకుంటే సంబంధిత మంత్రి, వారి శాఖ కిందకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎట్లా ఉండాలి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, ఎట్లా ఉండాలి, వీళ్ళ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని, కొన్ని లాస్ని ఫ్రేమ్ చేసేందుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద డిజిటల్ మీడియాని తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ని, సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది. ఏముంటాయి దాంట్లో? ఏముంటాయి? మళ్ళీ ఆడికే వస్తాం, మొదటికే వస్తుంది. తిరిగి ఏడికి వస్తామంటే ఇక్కడికే వస్తాం. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించినంతసేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేమేమి రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది. తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది. సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు. మనం మైక్ కొట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ సంస్థ గురించి, ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం, వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకొని పోదా, వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు, ఊర కుక్కలు ఎక్కువైనాయి, నేను కట్టే పట్టుకొని పోతున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. మీరు కట్టే పట్టుకొని పొద్దున 6 గంటలకి పార్క్కి వాకింగ్ పోతా అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టెని మీరు అడిగి పోయిన తర్వాత ఎట్లా వాడతారు అన్న దగ్గర మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం, కాళ్ళు అట్లా తిప్పుతాం, ఏమైనా తిప్పండి, యోగా చేయండి, బాడీ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు చేయండి. ఎంతవరకు? నా పక్కన ఉన్న ఆయనకి నా శరీరం దాకినంతసేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ. నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయత్ స్టార్ట్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్, మోర్ పర్టికులర్లీ క్రిమినల్ లా ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్. మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి. నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్లో, పక్కన ఉన్న ఆయనకి దాకింది చెయ్యి, కొట్లాట అయింది. నువ్వు పార్క్లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చెయ్యి. నీ పక్కన ఇంకొక ఆయన నడుస్తున్న ఆయనకు దాకొద్దు. నేను చెయ్యి ఇట్లా పైకి వెనుకకు తిప్పు, నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నడికి దాకనంతసేపు మాత్రమే తిప్పమని చెప్తుంది చట్టం. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన ఉన్నడికి టచ్ అవుతావో దెన్ ద లా కమ్స్ ఇన్ టు ఫోర్స్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ అన్న. డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్, ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే, మనం మాట్లాడుతున్నాం ఒక వార్త, మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తుందేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీరు ఇచ్చే వార్త వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు, సమాజం ఆలోచిస్తూ ఉంటారు. ఏదో రాసేయాలి, ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీదనో బురద జల్లాలి, ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఎంత బురద వేసిపోతాం, తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు. అందులో ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటలైజేషన్ వాడుతూ ఉంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ 69, సెక్షన్ 70 అని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి. దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు, ఇతరుల జీవితాలని, జీవన విధానాలని, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ. మీరు ఏ ఛానల్ అయినా, ఏ టీవీ అయినా, ఏ యూట్యూబ్ అయినా, ఎవరైనా ఏది పడితే అది రాస్తాం. వివరణ తీసుకోండి, సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి, కలిసే ప్రయత్నం చేయండి. కలవకపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఉరి తీసే కంటే ముందు కసబనైనా
నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో ఒక వ్యక్తినో ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి. అన్న నీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి. నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి, నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను ఆయన వర్షన్ కూడా రాయండి. చివరి కోరిక ఏంటంటే అందరు చివరి కోరిక ఏందో చెప్పరు ఉరిదిష్టప్పుడు. కొందరు చెప్తారు నాకు ఈ చివరి కోరిక ఉంది, ఇది మా అమ్మ నాన్నని చూడాలని ఉంది, లేకపోతే మా పిల్లలకి నా ఆస్తి ఏదో చెప్పుకోవాలి, ఒకసారి మా వాళ్ళని కలవాలనుకుంటున్నాను, మా కుటుంబ సభ్యులు ఇటు రకరకాల వ్యక్తులు చెప్తా ఉంటారు. నేను కసబ్ని ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే అన్నిటికంటే హీనియస్ క్రైమ్ అయినటువంటి కేసులోనే కసబ్ లాంటి ఉరి తీయాలంటేనే అన్ని సంవత్సరాలు మన న్యాయ వ్యవస్థ పనిచేసింది. ఆఖరికి ఉరి తీసే రోజు కూడా ముందు రోజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అనేది అడుగుతారు. అట్లా మీరు మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, ఎదురుగున్న బంగ్లా మీద ఒక స్టోరీ రాసేస్తాం, మేము అది ఏదో ఒకటి రాసేస్తాం, మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, అది ఎవరిదో ఓనర్ అని బదనాం చేస్తామంటే కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది? ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. సార్ మీ మీద పలానా ఎల్లయ్య అన్నట్టు ఆయన ఒక ఆరోపణ చేసినాడు, ఈ భూమి అనేది మీరు గుంజుకున్నారని, బలవంతంగా అందులో బిల్డింగ్ కడుతున్నారని, పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరుగుతలేదని వాళ్ళు మాకు చెప్పినారు అని మొత్తం రాయి. నువ్వు రాయాలనుకున్న స్టోరీ మొత్తం రాసి కింద మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అని అడిగి ఒక వివరణ యాడ్ చేయండి. ఆ వివరణ మీరు రాసిన వార్త అంతా పెద్దగా ఉండకపోవచ్చు, ఆ వార్తకు సంబంధించిన దాని ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు, బట్ యు యాడ్ ఆ 4 లైన్లే యాడ్ చేయండి. దట్ గివ్స్ యూ ఎన్ హానర్. అది తర్వాత సంవత్సరాల్లో 2021లో కొన్ని మళ్ళీ రూల్స్ ని ఫ్రేమ్ చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. 2021 రూల్స్ అని 2023లో లేటెస్ట్ గా మళ్ళీ అమెండ్మెంట్ చేసింది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి రూల్స్ ని. ఏ రూల్ రాసినా ఏం రాసినా బాటమ్ ఆఫ్ ద రూల్ ఏముంటది? బిల్డింగ్ కట్టాలంటే బాటం ఏముంటది? పునాది ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే అది 20 అంతస్తులు కట్టినా, 50 అంతస్తులు కట్టినా, 8 అంతస్తులు కట్టినా ఫస్ట్ మీకు ఒక బేస్మెంట్ అంటూ ఉండాలి. సో ద బేస్మెంట్, ద బాటమ్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఈజ్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఇండివిజువల్, ఎనీ ఆర్గనైజేషన్. అప్పుడే ఆర్టికల్ 19 ఉంది కదా, నేను మాట్లాడు, నువ్వు విమర్శించు. ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోటి గెలిచిరు అన్నారు. రఘునందన్ రావుకి మహేష్ గౌడ్ని తిట్టాలని ఉంది, బాగా తిట్టు. దాంట్లో లిమిటేషన్ ఏందనేది ఆలోచించు. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటారు. మహేశ్వర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మహేష్ అన్నాను, నీ వయసులో పెద్ద చిన్న సందర్భాన్ని బట్టి తీసుకోండి. అక్కడ 17 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. నవంబర్ డిసెంబర్ 2023లో ఎన్నికలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2024లో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో. మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు. నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. మొత్తం 17 మంది ఎంపీలను రాజీనామా చేయించు. ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీ వాళ్ళని 8 మందిని ముందుగా ఇలా రాజీనామా చేయించు. మీ 8 మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక 2 నిమిషాల్లో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చొని మా 8 మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం. మీ దోస్తా కదా ఎట్లా హైదరాబాద్ ఎంపీ, ఆయనను కూడా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించి అందరం పోదాం. మళ్ళా కుల్లంకుల్లా సాఫ్ నువ్వైంది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి. నువ్వే పెట్టినావు కదా తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని. ఓటర్ లిస్టు మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పని అందరం. 17 మంది పోతే ఏవి దొంగోట్లు ఏ ఒరిజినల్ ఓట్లో తెలుస్తాయి. ఇది చదువుకున్న భాషలో చెప్పొచ్చు. ఈ ఆగమాగం చెప్పాలనుకుంటే రారాబోయి రా, ఈ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, ఆ చౌరస్తా కాడ చర్చ పెట్టుకుందాం, తూకిద్దాం మైకిద్దాం అని కూడా తిట్టొచ్చు. ఈ రెండిట్లలో నేను దేన్ని ఎన్నుకుంటా అంటే మొదటి దాన్ని ఎన్నుకుంటా, రెండో దానికంటే. ట్యాంక్ బండి కాడికి రా, హుస్సేన్ సాగర్ కాడికి రా, లేకపోతే ప్రెస్ క్లబ్ కాడికి రా, తన్నుకుందాం చూసుకుందాం కాదు. దిమాగ్ ఉండాలి. మనం తిట్టాలనుకుంటే కూడా మంచిగానే తిడుతున్నాం. 17 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. నాకు ఓటు చోరీ చేసే కెపాసిటీ ఉంది అనుకో, నేను 17 చోట్ల చేస్తా కదా. ఏడ చేసినా చేయకుండా హైదరాబాద్ ఎంపీకి అయితే ఓట్ల చోరీ చేస్తా కదా, నాకు చేతనైతే చేయనా? మూడోసారి వాడిని ఎందుకు గెలవని? ఇప్పుడు గెలిచినండి గెలవనీయకుండా చూస్తా కదా. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఎక్స్ప్రెస్. అక్కడ బాటమ్ ఆఫ్ లైఫ్ వీడు వాడు అని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఏదైనా మాట్లాడతా, ఎవరినైనా బూతులు తిడతా అంటే సమాజం ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. అదే ఆర్టికల్ 19 చాలాసార్లు రఘునందన్ రావు టీవీలలో చెప్పే ఆర్టికల్ 19 ఏదైతుందో, ఏ ఆర్టికల్ 19 అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే ఆర్టికల్ 19 ఎక్కడ ఆగాలో చెప్తుంది మనకి. ఆ లైన్ దాటకండి అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ ఎక్కడ ఉంటుందంటే మీకు తెలుసు. అది ఎవరిని ఎట్లా మాట్లాడాలని మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మైక్ ఉంది కదా అని చెప్పాడు, ఏది పడతా సిగాచి కాడికి వచ్చిర్రు. సిగాచి కాడి ఇన్సిడెంట్ అయింది. సిగాచి అని ఒక కంపెనీ దగ్గర ఇన్సిడెంట్ అయింది పాష్ మైలారంలో.
తెలిసిందే చాలా లేటుగా తెలిసింది అందరికి. పొద్దుగాల 6:15కో 7:15కో 9:15కో అయింది ఇన్సిడెంట్. తెలిసింది ముందుగా ఏదో ఒక ఛానల్లో బ్రేకింగ్ అని అవడం అందరు ఇక 10 మంది తెచ్చిర్రు, 20 మంది తెచ్చిర్రు, 50 మంది తెచ్చిర్రు. నెంబర్ నోటికి వచ్చినట్టు వేయకండి దయచేసి. ఇక్కడే మనం తొందర పెడతా ఉన్నాం. మనం వాడికి పోనే లేదు. ఏదో ఒక టీవీ ఛానల్లో వార్త వస్తుంది, ఏది పడితే చెప్పుకుంటే పోకండి దయచేసి. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం, పూర్తిగా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం. కలెక్టర్ ఏమైనా కలగంటుందా? అక్కడ బ్లాస్టింగ్ అయితే పోయి గేట్ కాడ కలెక్టర్ కూర్చునేది ఉంటుందా? ఉండదు కదా. సో వైల్ అడ్రసింగ్ ద పీపుల్, మీరు చెప్పింది ఏముంటుంది అప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో ఆన్ ద బెడ్. నేను ఆపరేషన్ అదే రోజు హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉండి చూస్తున్నా. ఇట్లా టీవీ ఆన్ చేస్తే సిగాచిలో బ్లాస్టింగ్ అని వచ్చింది. నాకు కంపెనీ పేరు తెలుసు కాబట్టి ఇది మా ఊర్లోనే అయిందని చూస్తున్నా నేను. వెంటనే ఛానల్స్ చెప్తే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఒకరు 5 అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు 20 అంటారు. అసలు మృతుల సంఖ్యనే తెలియదు అంటారు, ఏం జరిగిందో అసలు తెలియదు అంటారు. సో అందుకని దయచేసి తొందరపడి ఒక తప్పు వార్తను టెలికాస్ట్ చేసి తర్వాత కోర్టులు, నోటీసులు, అడ్వకేట్లు, ఈ పంచాయతీలను ఎదుర్కొనే బదులు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా అయినా వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మీరు ఆ గీతను మీరు సెలెక్ట్ చేసుకోండి. రఘునందన్ రావు లంగా దొంగ, రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు, ఏది పడితే అది మేము మాట్లాడతామంటే ఎట్లు ఊరుకుంటాడు రఘునందన్ రావు? ఊరుకుంటాడా? వేరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం. మా ఇష్టం ఉన్నది రాస్తాం, వివరణ అడగం. నేను కూడా అడుగుతా కదా, ఎవరిరా నువ్వు అసలు, నీ పేపర్కున్న క్రెడిబిలిటీ ఏందని అడగాలనా వద్దా? అప్పుడు దిస్ ఈజ్ ద లైన్. ఆ సన్నని లైన్ ఏడు ఉంటుందంటే, ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది. అది మీకైనా అవుతుంది, మాకైనా అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు. బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు. దేనికి సిద్ధంగా ఉండాలి? బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి? చంపేందుకైనా సిద్ధంగా ఉండాలి, సచ్చితందుకైనా సిద్ధంగా ఉండాలి. ఖాళీ తుపాకీ జేబులో పెట్టుకొని నేను బార్డర్ దాటుతా అంటే ఎదురుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా? పాపం అన్న దగ్గర తుపాకీ ఖాళీగా ఉంది, మళ్ళీ రాపో తుపాకీ నింపుకొని రాపో అని తోలిస్తాడా లోపలికి? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లే మన లిమిటేషన్ ఏందనేది మీకు తెలుసు. ఆ లిమిటేషన్లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఈ మధ్యలో ఇంకొక రిక్వెస్ట్, నేను రోజు ఊకే అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తా ఉన్నా. దరిద్రమైన వార్తలు, చండాలమైన వార్తలు, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు దయచేసి వాటిని ఊకే ఏసీ ప్లేట్ బ్రేకింగ్లు, స్లేట్ బ్రేకింగ్ లేచి ఆ బుసా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి. ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు, వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు. ఏం క్రైమ్ వార్తలు అన్నది? ఏమైనా మంచి వార్త కనబడుతుందా అన్న? రోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే. టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పాటు ఉంటే భయం అవుతుంది అంటున్నా. పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి సగం పేజీలు రాస్తారు వార్తల మీద. మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం. వాడు కుక్కర్లో వండిండని, వాడు కాళ్ళు ఇరుకొట్టిండని, వాళ్ళు చేయిలు కోసిరని, వాళ్ళు రంపం తెచ్చిరని. ఏం వార్తలే ఇవన్నీ? నువ్వు కలగన్నావా? నువ్వు అని ఇంట్లో పోయి చూసినావా వాడు రంపం పెట్టి కోయంగా? ఏం వార్తలు అన్నాయి? భర్త భార్యను హత్య చేసిండు, అంతే రాయి, ఒకటే లైన్, 2 లైన్ రాసి వదిలేసేయి. అది కాదు, రంపం తెచ్చిండంట, తలకాయ కోసేసిండంట, తర్వాత చెయ్యి కోసిండంట, మీద కూర్చున్నాడంట, తర్వాత కాలు కోసిండంట. ఏం రాసుడే ఇవన్నీ? దేనికి ఉపయోగపడతాయి ఇవి? మొత్తం వార్త ఏంది? భర్త భార్యను చంపిండు, లేదా భార్య భర్తను చంపింది. ఇవి వార్తలు. రోజు ఇవే మీరు టెలికాస్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. కూకట్పల్లిలో ఒక 10th చిన్న పాప, పేర్లు చెప్పడం బాగుండదు, ఒక మైనర్ గర్ల్ మర్డర్ జరిగింది. ఎవరు చేసిరే? ఇంకో మైనర్ చేసిండు. వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు, పోయం రాసినట్టు రాసిండు, స్టెప్ వైజ్ రాసిండు. గోడ ఎట్లా దుంకాలి, దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవే అన్నారు. అవి కూడా మనం అర్ధ గంట సేపు చూపిస్తున్నాం, పెద్ద పెద్ద ఛానళ్ళు చూపిస్తారు. వీళ్ళే గ్రాఫిక్స్ వేసి ఇటుకెళ్ళి ఎగిరి ఇటు దుంకిండు, ఈ బిల్డింగ్ మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నట్టు. మనం మొత్తం ఆమె చచ్చిపోలేదో అని డౌట్ వచ్చి కడుపులో 21 సార్లు పొడిచిండు. నిన్నెవరో యూట్యూబ్ ఛానల్ రాత్రి నిద్ర రాక చూస్తా ఉంటే గింతే ఉంటాడు వాళ్ళ తమ్ముడు అంట, చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. మా అక్క నెట చంపిండో వాడిని నేను కూడా అట్లే పొడిచి చంపుతా అంటున్నాడు. ఏం వార్తలు చూపెడుతున్నాం మనం? మైనర్ వాడు ఇంతున్నాడు, కరెక్ట్ ఈ టేబుల్ సైజ్ కంటే ఒక 1/2 feet ఎక్కువ ఉంటాడు పిల్లోడు. వాడు చెప్తున్నాడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. నేను కూడా వాడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే పొడిచి ఇట్లా చూపిస్తున్నాడు, పొడిచి చంపుతా అని. అంటే ఈ పొడిచి అనేది ఏడికెళ్ళి వస్తుంది? మనం చూపిస్తేనే వస్తుంది. దయించి కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ న్యూస్ అన్న. ఇది నా సిన్సియర్ అపీల్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. నేను చెప్తా ఉన్నా, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ క్రైమ్ ని 2 లైన్లు రాసేసి వదిలేసేయరు దయచేసి. క్రైమ్ జరిగితే అదే వార్త అనుకోకరు. క్రైమ్లో ఏం వాడుతుందన్న? రఘునందన్ రావు కపర ప్రసాద్ని ఓడిచిండు, ఒకసారి ఓడితేంది 5 సార్లు ఓడితేంది. రఘునందన్ రావు ఓడిచిండు, కపర ప్రసాద్ చచ్చిపోయిండు, అంతే లైను. అంతకంటే ఎక్కువ దాన్ని పొడిచిండు. ఈయన మెదకుల పగ, ఆయన ఉదయంలో చేసిండు, ఈనాళ్ళలో చేసిండు. నీకేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే? ఏం పాడైంది అందులో?
నేను ఆయనను పొడిచిన ఆయన చచ్చిపోయిండు. రెండుసే ఎపిసోడ్ అంతే. నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అంతే. లాస్ట్ వదిలేసేయర్రి. ఓ రఘునందన్ రావు ఈనాళ్ళ చేసిండు, కపర ప్రసాద్ ఉదయంలో భవిష్య చేసిండు. వీళ్ళిద్దరికి అప్పటి నుంచి కక్షలు ఉన్నాయి. ఏం స్టోరీలు అల్లుతారన్న? అసలు స్టోరీలు అల్లాలంటే మీ తర్వాతనే రాజమౌళి కూడా భయపట్టాలి మన స్టోరీల ముంగట. ఒకటి, క్రైమ్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. క్రైమ్ వార్తలు మనకి ఏ రకంగా ఉపయోగపడాయి, మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి క్రైమ్ వార్తలు ఇంకో నలుగురికి మార్గదర్శనాన్ని ఇస్తా ఉన్నాయి. ఇంకో నలుగురు ఆ యూట్యూబ్ ఛానళ్ళని వీటిని వాటిని చూసి కొత్త క్రైమ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. దయించి ఇది బాగుండదు. ఆ కుక్కర్లో ఎవడో వండి చంపేసిండు అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది, ఆ పేపర్లకు నోటీస్ ఇవ్వాలని. కానీ వదిలే ఫోన్లే, మళ్ళీ వాళ్ళ పనాలు చేసిరని వదిలేసినాం. దానికి తోడు నిన్న మళ్ళీ ఒక వార్త, మొండెం దొరికింది కానీ ఇంకా తలకాయ దొరకలేదు. మొత్తం మూసినే చూపెడుతున్నారు మన వాళ్ళు. మూసి కాడ జల్లెడ పడుతున్న పోలీసు వాళ్ళు. పోయిన తలకాయ వస్తుందా? వాడెవడో దుర్మార్గుడు మొండెం నుంచి తలని కట్ చేసి ఆ మూసిలో పడేసిన అని చెప్పిండు. వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఏమర్థం? వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడని మనకేం ఎరకలే. మన మనసులో ఏముంది మనకేం తెలుస్తుంది చెప్పు? ఎవరు రాసిరన్న ఎవరు పేపర్లో చదివిన వార్త చెప్తున్నా. నిందితుడు మాత్రం జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండకపోతే జైలర్ నోడు వల్ల మళ్ళా. సో వాట్ డస్ ఇట్ మీన్ అన్న? మనం రాసే వార్త వెనకాల ఉన్న ఉద్దేశం ఏందనే చెప్పుంది. ఏముండదు అక్కడ, ఏముండదు అందులో. జైల్లో భోజనం పెడితే తింటారు, లేకపోతే రూమ్ లో వారేస్తారు, తాళం వేస్తారు, అయిపోతుంది. రెండుసే ఎపిసోడ్. కాబట్టి ఒక వార్తను ఏదో గొప్పగా చూపిస్తున్నాం అనేటువంటి పరిణామ క్రమంలో ఇవన్నీ నేనేమంటా అంటే పైత్యం ఎక్కువైనటువంటి వార్తలు తప్పితే ఏం లేవు. ఎంత జరిగిందో గంతే చూపెట్టండి దయచేసి. ఏం రాదన్న. రేపు నీ కొడుకు కూడా ఏమైనా క్రిమినల్ అయితే నష్టపోయేది నువ్వే. దానికి 100% బాధ్యత వహించాల్సింది టీవీ ఛానల్, పేపర్లు తప్పితే ఇంకొకటి కావు. అందుకని క్రైమ్ వార్తల్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయండి. ఆ టీవీ ఛానల్లో కూడా క్రైమ్ వార్తలు చదివేందుకు వాళ్ళని క్రిమినల్స్ లాగా తయారు చేసి తెస్తున్నారు, యాంకర్లను కూడా. వాళ్ళని చూస్తేనే ఇవి క్రైమ్ చేసినట్టున్నాడు అన్నట్టు తయారు చేస్తున్నారు. అట్లాంటి వార్తల్ని సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేయమనేది నా అప్పీల్. దీన్ని ఒక సైడ్ నేనే మాట్లాడడం కంటే ఎక్కువ నేను కూర్చుంటాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాట్లాడితే బాగుంది. 23లో 21లో ఒకసారి తెచ్చారు రూల్స్, తర్వాత 23లో మళ్ళీ ఒకసారి కొన్ని అమెండెడ్ రూల్స్ తీసుకొచ్చారు. నేనేమంటున్నానే 90 రోజుల లిమిటేషన్ అనేది చాలా ఎక్కువ. నువ్వు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకంటే ముందే 1 వీక్ ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు కదా. నీకు ప్రభుత్వం పరంగా 90 రోజుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు రిజిస్టర్ కాలేదు. రేపు ఏమంటావు? నువ్వు 91st డే వచ్చి నా దరఖాస్తు పెండింగ్ ఉంది ప్రభుత్వం దగ్గర, నాకు రిజిస్ట్రేషన్ రాలేదు అంటావు. దెన్ హూ షుడ్ బి బ్లేమ్డ్? నువ్వే బాధ్యత తీసుకోవాలి. అందుకని అన్ని లైసెన్సులు వచ్చిన తర్వాతనే నీకు 90 days అనేది చాలా ఎక్కువ పీరియడ్ అన్న. మన కొత్త చట్టం ఒకటి అమెండ్మెంట్ ఒకటి ప్రపోజల్ చేసింది భారత ప్రభుత్వం, చూసుంటారు మీరు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా 1 నెల రోజుల లోపల ఉంటే చాలని చెప్పింది ఉద్యోగం పోయేందుకు. మరి మీకు 90 రోజులు ఇచ్చినాం కదనే. ఇంకా అంబిగ్విటీ అంటూ ఏం లేదన్నా. అంబిగ్విటీ సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే కంటే ముందు, లాంచ్ చేసే కంటే ముందే లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే, లేదా గవర్నమెంట్ తోటి తీసుకోవాల్సిన నిబంధనలన్నీ ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నేను మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటాను. అడుగుతుంది ఏం మాట్లాడారు? ఒకరు కంప్లైంట్ ఇచ్చిరా ఇలా అన్న? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు అంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, ముఖ్యమంత్రి గారు అట్లా తిట్టిర్రు. తెల్లారి నేను ఏం చేయాలి? మీరే కంప్లైంట్ ఇచ్చిందని ధైర్యం లేకపోతే ఎట్లా? కంప్లైంట్ ఇచ్చిండు, పోలీసు వాడు చేయడన్నా, ఆయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? చేయలేదు, రిజిస్టర్ పోస్ట్ పంపు. చట్టం ఏం చెప్తుందంటే, నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, తెలిసో తెలియకనో వాళ్ళకి భయపట్టో ఇంకేదో ఉండో వాళ్ళు కేసు చేస్తలేరు. నెక్స్ట్ మన ముందున్న మార్గం ఏంది? సిఐ గారి దగ్గరకు, ఎస్ఐ గారి దగ్గరకు పోతాం, కలుస్తాం, దరఖాస్తు ఇస్తాం, తీసుకుంటలేడు. బయటకు వస్తావు, రిజిస్టర్ పోస్ట్లో పంపించేస్తావు. అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది కదా ముట్టినట్టు, దట్ ఈస్ సఫిషియంట్. సిఐకో ఎస్ఐకో, లేకపోతే ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే SHO అంటాం మేము, స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఎవరుంటే వాళ్ళు తీసుకొని సంతకం పెట్టి ఇస్తారు నీకు. వెయిట్ ఫర్ 1 week, కాలేదు. ఆయన పై ఆఫీసర్ DSP దగ్గర కంప్లైంట్, వెయిట్ ఫర్ అనదర్ 1 week, కాలేదు. పట్టణంలలో అయితే DCP, ఊర్లలో అయితే SPని కలిసి కంప్లైంట్ ఇవ్వండి, కాలేదు. దెన్ యూ అప్రోచ్ ద కోర్ట్ అండర్ 200 CRPC, కేసు రిజిస్టర్ అవుతుంది. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా సీఎం మీద కేసు కనీసం
పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఫైన్ చేసేందుకు ప్రయత్నం చేసిరని కూడా నేను ఎక్కడ వార్త చూడలే. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రయత్నమే చేయకుండా అవుతుందా? మీరు కానిస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? రాత్రి 12ంటికి వచ్చి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పేర్లు చెప్పు. ఎందుకు చేసిరో నీకు తెలుసు, నాకు తెలుసు. అది పంచాయతీ. నువ్వు నీ లిమిట్ దాటినప్పుడే నేను పట్టుకుపోతారన్న. పోలీసు వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎట్లా తీసుకుపోతారన్న? ఏడైనా సీసీటీవీ ఉంది, నీ జేబులో మొబైల్ ఉంది, అదే పెద్ద ఆటం బాంబు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట మాట్లాడడం అనేది తప్పు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మిత్రులు తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోమని చెప్పు. వాళ్ళే యజమానులు కాబట్టి గిట్లే పిలిచి చెప్పు. లేదా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి క్యాబినెట్ తర్వాత బ్రీఫింగ్ చేస్తాడు కదా. మనకి ఉన్నాడు అన్న, ఇక్కడ స్టేట్ లో ఉంటాడు కదా, ఐఎన్బి మినిస్టర్ ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటాడు కదా, ఆ మినిస్టర్కి ఒక ప్రింట్ కంప్లైంట్ తీసుకుపోయి ఇవ్వండి. 100% అట్లా మాట్లాడడం తప్పు. ఎవరిని మాట్లాడినా తప్పు. రఘునందన్ రావు ఇందాక ఏదో మాట్లాడినాడు, అందులో కొన్ని పదాలు కూడా తప్పు ఉండవచ్చు. కానీ లిమిటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పిన పదాలే. లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూపించద్దండి, తక్కువ చూపించండి. సరే, ఫస్ట్ నువ్వు ఒక జర్నలిస్ట్ మిత్రుడి కంటే ఎక్కువ ఈ దేశ పౌరునివి, అన్నిటి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఉంటుంది. నిన్ను అరెస్ట్ చేసారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు చాలాసార్లు, మిమ్మల్ని కూడా చేస్తారు, తీసుకుపోతారు. మీకు చెప్పుకోవడానికి అక్కడ ఒక జడ్జి ముంగట ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడు తీసుకుపోయినా ఏదో ఒక టైంలో అయితే మిమ్మల్ని జడ్జి దగ్గర తీసుకుపోతారు. ముందు దవాఖానికి తీసుకుపోతారు, మంచిగా ఉన్నారా లేరా చూస్తారు, తర్వాత తీసుకొచ్చి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు నీకున్నటువంటి హక్కులు ఏంది అనేది నీకు తెలిస్తే సగం మంది పోలీసులు మనల్ని ముట్టడానికి భయపడతారు. సో అప్పుడు మనకుండే హక్కు ఏంటంటే పేరు అడుగుతారు. ఫస్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయగానే మీ పేరు, మీ తండ్రి పేరు, పోలీసులు కొట్టినరా అని అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ లేదా 4th క్వశ్చన్, మిమ్మల్ని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని ఈ 4 ప్రశ్నల్ని కంపల్సరీ ప్రతి జడ్జి అడగాలి. కానీ నేను పొట్టు కొట్టిరు పోలీసులు, శరీరం అంతా రక్తాలు కనబడుతున్నాయి, ఎట్లా మాట్లాడలేడు కాబట్టి నేను రాత్రిపూట 8 గంటలకు తీసుకుపోతారు, జడ్జి ఇంటికి తీసుకుపోతారు. జనరల్ గా జరిగే లాక్యునస్ చెప్తా ఉన్నా నేను. వాళ్ళు ఎవరో లేడీ జడ్జి ఉంటుంది, ఆమె లోపల కూర్చొని ఉంటుంది, ఈయన తల బయట నిల్చోబెడతారు, తొంగి చూసి చూడనట్టు కనబడినట్టు ఉంటుంది. ఈయన ఇట్లా పోలీసు వాడు పట్టుకొని ఉంటాడు ఆ తల పక్కన, ఈయన ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఇట్లా ఒత్తుతుంటాడు అన్నట్టు చెయ్యి. అప్పుడే మనం చెప్పుకోవాలి. సరే, నన్ను తీసుకొని 24 గంటల కంటే ఎక్కువ అయింది, జడ్జి గారు నేను కొన్ని విషయాల మీద మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాలి. అంతే. ఏముంటుంది, షర్ట్ తిప్పి అమ్మ ఇన్ని దెబ్బలు ఉన్నాయి నా శరీరం మీద, లేకపోతే జడ్జి గారు నా శరీరం మీద ఇన్ని దెబ్బలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు నన్ను కస్టడీలోకి తీసుకొని 4 రోజులు అయింది, నా భార్య పిల్లలకి ఎవరికి తెలియలేదు, పొట్టు కొట్టిరు, ఇక నా శరీరం మీద ఉన్న గాయాలన్నీ పోలీసు వాళ్ళు కొడితేనే అయినాయి, మీరు ఇది రాసి ఇప్పుడు నన్ను దవాఖానకు పంపురు, ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ కొడతారమ్మా అని చెప్పాలి. ఒక్కసారి నీ నోట్లోకి వచ్చిన అక్షరాన్ని ఆమె డాకెట్ అంటారు, ఆమె రాసి రిమైండ్ రాసి ఆ డాకెట్ మీద అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇదే హ్యూమన్ రైట్స్ చదువుకున్నప్పుడు మేము నేర్చుకున్నది. మీరు కూడా హ్యూమన్ రైట్స్ ని ఫాలో కావాలి. సో జడ్జి గారు కంపల్సరీ మీ పేరు, మీ ఊరు, మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, కస్టడీలో మిమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టినరా, ఇవి అడుగుతుంది. 4 ప్రశ్నలు అడుగుతారు. లేడీ జడ్జి ఉన్నా జెంట్స్ ఉన్నా అడుగుతారు. వాళ్ళు అడగలేదనుకో, 14 రోజులు రిమాండ్ చేసినాం పోన్రే అని అన్నారు అనుకో, జడ్జి గారు నేను ఒక మాట చెప్పేది అని గట్టిగా అరువుండ్రి, తల బయట ఉంటుంది, తలుపు లోపల ఉంటుంది, అప్పుడు లోపల తీసుకురమ్మంటుంది. అప్పుడు చెప్పండి, అమ్మ నేను ఈ వార్త రాసిన, అందుకని నేను రాత్రిపూట తీసుకుపోయారు, అరే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాస్తావా, నేను చంపేస్తామని చెప్పారు, ఎన్కౌంటర్ చేస్తామన్నారు, అర్ధరాత్రి అన్ని అడుగుల పొంటి తిప్పిరు, భయపెట్టించిరు, ఇంకోసారి ఇట్లాంటి వార్తలు రాస్తే నువ్వు బతకవని చెప్పిండ్రు. నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పు, 1 ఉంటే 4 చెప్పు, అయిపోయి ఇంకేముంది. ఉల్టా కేసు వాళ్ళ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎస్హెచ్ఓని పిలుస్తారు, నేను హాస్పిటల్కి పంపిస్తారు, నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్క ముద్దాయి కూడా అట్లా చెప్పాడు, భయపడతాడు. నాలాంటి 2-3 సార్లు రిమాండ్ చేసినప్పుడు నేను ఇట్లా ఎదురు తిరిగి చెప్పినాను, కాబట్టి జరగాల్సిన న్యాయం జరుగుతుంది.
బేసికల్ గా వాడి ప్రెమిసిస్ లెవెల్లో వాడి పర్మిషన్ లేకుండా ఎవరికైనా వేరే వాళ్ళ ఇంట్లోకి పోయినా నువ్వేం రికార్డ్ చేసినా అది ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఒరిజినల్ గా. నా పర్మిషన్ లేకుండా అంటే ఆయన కూర్చున్న రూమ్ ప్రొహిబిటెడ్ అంటాడు ఆయన. నా అనుమతి తీసుకోమంటాడు. బయట తీసుకో, నువ్వు దూరంకి వెళ్ళి తీసుకో. ఆయన రూమ్ లో పోయి సిచ్యువేషన్ బట్టి అదే చెప్తా ఉన్నా. యూ కెన్ రికార్డ్. కొన్నిసార్లు వాళ్ళు గొడవ చేస్తారు, మీరు గొడవ చేయండి. సో యాజ్ ఫార్ యాజ్ ద రైట్ ఈజ్ కన్సర్న్, అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి బరాబర్ తీస్తాను మీరు ఆర్గ్యూ చేయండి. వాడేమంటాడు, నా రూమ్ లోకి వచ్చే కంటే ముందు నువ్వు ట్రెస్ పాస్ చేసినావు అని మళ్ళీ కేసు పెట్టడానికి వాడికి అవకాశం ఉంటుంది. బట్ లా మన సైడే ఉంటుంది. పబ్లిక్ ప్లేస్ అది. ఎస్ఐ గారు ఇంటి లోపలికి మీరు రికార్డ్ చేస్తలేరు కదా. యూఆర్ గోయింగ్ ఇంటూ ఏ పబ్లిక్ ప్లేస్. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. అక్కడ ఏం జరిగినా రికార్డ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డౌట్. అది తెలివంతనం. అది కానిస్టేబుల్ మిత్రులకి తెలియక తొందరపడేటువంటి పరిణామం. నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినాను నేను. ఏమని, మనం మోటార్ సైకిల్ మీద పోతుంటే ఉరికొచ్చి ఫోటోలు కొట్టే కార్యక్రమం బంద్ చేయండి, దొరకబట్టే కార్యక్రమం బంద్ చేసారు. ఇప్పుడు నన్ను ఫోటో తీసే అధికారం వేరే వాళ్ళకి ఎవరికి లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఐ గివ్ ఏ పర్మిషన్. పోలీసులకి 2 సార్లే మన శరీరాన్ని ముట్టుకునే అధికారం ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో కంపల్సరీ ఆ ఊదు అనేటి ఒక పైప్ మన నోట్లో పెట్టే అధికారం ఒకటి ఉంటుంది. మన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి, ఇందాక మనం చెప్పుకున్న నేరాలు ఘోరాలు వార్తలు ఉన్నాయి కదా, అట్లాంటి వార్తలలో వెళ్ళిన మనం ముద్దాయిలం అయితే అప్పుడు మనల్ని ఫోటో తీసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, 2 ఘోరమైనటువంటి నేరారోపణ మీ మీద జరిగి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యండి, మీరు పోలీసులకు కోఆపరేట్ చేస్తలేరు అన్నప్పుడు మిమ్మల్ని ఫోటో తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. అంతేగాని రోడ్డు మీద హెల్మెట్ లేకుండా పోతుంటే ఫోటోలు కొట్టుడు, ఎంబడిబడి ఉరుకొచ్చుడు, అది రైట్ లేదని నేను 2-3 టీవీ ఛానళ్ళని చెప్తే ఈ మధ్యలో పల్లెటూరు జనం కూడా కొట్లాడుతున్నారు. ఎందుకు తీస్తున్నావు ఈ ఫోటో అని కొట్లాడుతున్నారు. ఏమంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనల్ని ముట్టుకోవచ్చు అంటున్నా. మనల్ని ముట్టుకునే అధికారం పోలీసులకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి అది అప్లోడ్ చేసుకునే అధికారం ఉంది అని అన్నప్పుడు ప్రభుత్వ ఏజెన్సీగా ఆ వీఐపీ నేను పట్టుకున్నా, ఆ వీఐపీ నా పట్ల ఇట్లా మిస్బిహేవ్ చేసిండు అని చెప్పడానికి నేను పెట్టుకున్నా అంటాడు ఆయన. ఏం చేయకపోతే రికార్డ్ చేసే అధికారం వాడికి లేదు. మామూలుగా రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసుకోవడం, యూట్యూబ్ లో పెట్టడం తప్పు. మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బదనాం చేసే కార్యక్రమం అవుతుంది. ఆయన రెసిస్ట్ చేస్తున్నాడు, ఊదా అన్నాడు, కొట్లాట అవుతుంది ఆడ కొద్దిసేపు. కొంతమంది ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో చూస్తా ఉన్నాం, గ్లాస్ ఎక్కియడం, పోలీసు వాళ్ళని నెట్టేయడం, గొడవ చేయడం. అట్లాంటప్పుడు ఆయన సేఫ్టీ కోసం రికార్డ్ చేసుకుంటాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని కూడా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులలో మనకందరికీ నోటీస్ ఇవ్వాలనే ఉంది. కానీ కొన్ని సందర్భాల లోపల పోలీసులు కంపల్సరీ రఘునందన్ రావుని రిమాండ్ చేయాలి. ఇది ముఖ్యమంత్రి ఆదేశం. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే ఏం చేయొచ్చు? ఈయన మీద పాత 10-20 కేసులు కనబడుతుంటాయి. రఘునందన్ రావు అనేటోడు హ్యాబిచువల్ నేరస్తుడు. ఈయనని ఇప్పుడు వదిలిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక నేరం చేస్తాడు. ఈయన మీద గతంలో 10 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని అన్ని జోడాయించి ఇట్లాంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరం చేసినప్పటికీ కూడా ఈయన గత చరిత్రను చూస్తే ఈయన గత చరిత్రలో నేర చరిత్ర కనబడ్డది. కాబట్టి ఈయన రిమాండ్ చేయండి అని పెడతారు. అంతేగాని నోటీస్ ఇవ్వకుండా బిలో 7 years ఉన్న చోట మిమ్మల్ని తీసుకపోతే జడ్జిలే సాధ్యమైనంత వరకు రిటర్న్ పంపిస్తున్నారు, రిమాండ్ తీసుకుంటున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ హీనియస్ క్రైమ్ అయితే తప్ప. ఇప్పుడు అది కొద్దిసేపు కనబడితే స్క్రీన్ మీదకి వెళ్ళి ఆయన తీసేస్తాడు, ఆ బ్రేకింగ్ కనబడేది. కానీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇది కనబడతా ఉంటుంది. అప్పుడు దెన్ ద రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్స్ ఆన్ యూ ఓన్లీ. మీరే చెప్పుకోవాలి, నేను పలానా ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ చూసి. అప్పుడు మీరు 2 స్క్రీన్ షాట్లు కొట్టుకొని రెడీ పెట్టుకోవాలి. అట్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే.
కౌంటర్ కేసు అని ఆర్గ్యూ చేస్తున్నారు మీరు. నేను చేయలేదు, నా సోర్స్ ఏంటంటే పలానా టీవీ ఛానల్ అని మీరు చెప్తున్నారు. కానీ పోలీస్ ఆయన చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద అది కనబడదు కదా, ఆయన 2 సార్లు 3 సార్లు వేసి తీసేసిండు కదా. కాదు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన బ్రేకింగ్ చేస్తాడు, అది తప్పని ఎవరైనా ఫోన్ చేయగానే వెంటనే తీసేస్తాడు, ఆ స్లైడ్ తీసేస్తాడు, అయిపోతుంది. బట్ మీరు రాసినటువంటి ఆర్టికల్ మీరు ఏదో ఒకటి పోస్ట్ చేసి ఉంటారు కదా, ఒక ఆర్టికల్ ఏదో పోస్ట్ చేస్తారు కదా డిజిటల్ మీడియాలో, అది అట్లే ఉంటుంది కదా, దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కూడా ముద్దాయిలుగా పరిగణించాల్సింది, ఎందుకంటే పునాది వాళ్ళే కాబట్టి వాళ్ళని పరిగణించాలి. ఇంకా చాయ్ టైం అయిందా? స్వామి డౌట్ పడుతుంది. ప్రభుత్వాన్నే ఉంటుంది, ఇంకెవరి ఉంటుంది? మీరు ఎప్పుడు చూసారు ముసాయిదా అయిపోయిందని? ముసాయిదా అంటే ఏంటంటే ఒక తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఒకటి చెప్పినాం కదా మేము, ఏమని, ఒక 4 రోజులు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరన్నా జైల్లో ఉన్నారనుకోండి, అదే నేను చెప్తాను ఒక నిమిషం. ముసాయిదా ప్రాసెస్ డ్రాఫ్ట్ బిల్ కి తేడా చెప్తానండి. డ్రాఫ్ట్ బిల్ అనుకోండి ఇంగ్లీష్ లో మీరు చెప్పింది. డ్రాఫ్ట్ బిల్ ఎప్పుడు కూడా ఒపీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ కోసం లేదా ఒపీనియన్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పార్టీస్ కోసం అని ముసాయిదా పెడతారు. 20 రోజులు 30 రోజులు బిల్లు పరిస్థితిని బట్టి పెడతారు. పెట్టిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్స్ అడుగుతారు, దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత తీసేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేస్తేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవి కూడా మన మీద ఇంప్లికేట్ చేయడానికి ఉండదు. అది చట్టం అయిన తర్వాత మాత్రమే మన మీద కేసులు రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి డ్రాఫ్ట్ కొంత టైం పెట్టి ఉంటారు, మీలాంటి వాళ్ళు అందరూ ఒపీనియన్స్ అడిగి ఉంటారు. అయిపోయిందనే అనుకుంటున్నా, కాలేకపోతే నేను కూడా సెర్చ్ చేసి చెప్తాను, చూస్తాను తప్పకుండా. 6, 7, 8, 9 4 days ఢిల్లీలో ఉంటాం, అప్పుడు తప్పకుండా చూసి చెప్తాను. స్వామి నువ్వు అడిగినట్టు ఎవరు జర్నలిస్టులు కాదు అనేది డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే తప్ప వేరే వాళ్ళు కాదు, వేరే ఏజెన్సీ కాదు. లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏదైనా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు పెట్టమనండి. ఏందే అయితే మీరు ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అడుగుండ్రి. ఇప్పుడు జర్నలిస్ట్ రాసేటువంటి ప్రతి వార్త ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతుంది. నువ్వు భూమి కబ్జా అయింది అని అంటే తహసీల్దార్ కష్టం అవుతుంది, కబ్జా చేసిన అయినా కష్టం అనిపిస్తుంది. నీ మీద భౌతిక దాడులు జరిగినాయి, నీ ముందున్న ఒకే ఒక మార్గం సంబంధిత పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం తప్ప నీ ముందు వేరే మార్గం లేదు. కోర్టులో ఫైల్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. పోలీసు వాళ్ళు మనకు కోఆపరేట్ చేయకపోతే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. సెక్షన్ 200 CRPC కింద ఫైల్ చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే కలవండి ప్రసాద్, నేను చెప్తాను మళ్ళీ మీకు. గవర్నమెంట్ ఏమంటుందంటే డిజిటల్ మీడియాలో ఉండేటోళ్ళు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు ఉండాలంటే ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఉన్నోడే జర్నలిస్టు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మనోళ్ళు ఎవరన్నా పోతే వెంటనే పట్టుకొని నువ్వు జర్నలిస్టువే కాదు, నువ్వు దొంగ జర్నలిస్టు, లేకపోతే నువ్వు జర్నలిస్టు కాదు నువ్వు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. లోగో ఉన్నా కార్డు ఉన్నా ఏదున్నా, ఇప్పుడు సంస్థ ఇచ్చిన కార్డు ఉన్నా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. అక్రిడేషన్ కార్డు అంటున్నాం. అక్రిడేషన్ కార్డు విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర ఏ గైడ్లైన్స్ లేవు. చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ ABCD అని చెప్పి ఒక కేటగిరీ చేసింది. కేటగిరీ చేసి ఏ గ్రేడ్ ఉన్నోళ్లకు మా జిల్లాకు ఒక 30-35 అక్రిడేషన్లు, B గ్రేడ్ ఉన్నోనికి 20-25 ఇట్లేదో కేటగిరీ చేసి చెప్పింది.
అయితే వీళ్ళు ఏబిసిడి చేసిన దాంట్లోనే వాళ్ళ అనుకూలమైనటువంటి వాటికంటే సర్క్యులేషన్ లేని పత్రికలకు డిజిటల్ పత్రికలను కూడా కొన్నిట్లలో ఏ గ్రేడ్ పెట్టి అక్రిడేషన్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆదాబ్ హైదరాబాదే ఉంది, వీళ్ళు పబ్లిష్ చేస్తారు, జనంలోకి పోతుంది, సర్క్యులేషన్ ఉంటుంది, వ్యతిరేకమైనటువంటి వార్తలు వస్తాయి కాబట్టి వీళ్ళని తీసి ఏ డి గ్రేడ్లోనో సి గ్రేడ్లోనో పడేస్తారు. వీళ్ళు మండలానికి ఒక రిపోర్టర్ను పెట్టుకొని మండలంలో కార్డు ఇస్తే వాడు ఎస్ఐ ఏమంటాడంటే నువ్వు జర్నలిస్ట్వే కాదు కాబట్టి నేను లోపలేస్తా, నీ మీద కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. చాలా మంది కేసులు ఇట్లనే, ఇప్పుడు ఆ తమ్ముంది కూడా అట్లాంటి కేసే చేస్తారు. అయితే ఇది ఎట్లా మనం నియంత్రించాలి, ప్రభుత్వం దగ్గర ఉండే గైడ్ లైన్స్ ఏంది, మనం దీన్ని ఒకవేళ దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏం చేయాలనేది వాళ్ళ క్వశ్చన్. ఛాలెంజ్ చేయాలంటే కోర్టు ముందు తప్ప వేరే దగ్గర ఛాలెంజ్ చేయడానికి ఉండదు. ప్రభుత్వము ఏబిసిడి కేటగిరీలో వర్గీకరణ చేసినప్పుడు కొన్ని పెద్ద పత్రికల్ని చిన్నగా, చిన్న పత్రికల్ని పెద్దగా చూపిస్తూ అస్మదీయులు తస్మదీయులు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో రకం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయించారు ఫస్ట్, దెన్ దే విల్ డిస్కస్ అన్న, ఆ తర్వాత పోలీసులు కోర్టు దగ్గరికి పోవచ్చు. ముందు మీరు అదే రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్, నెక్స్ట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్, ఆ తర్వాత కాకపోతే అప్పుడు కోర్టు. రాజకీయ నాయకులకి వారికి ఉండేటువంటి అవసరాలు, వారికి ఉండేటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు మాకంటే ఎక్కువ మీకే తెలుసు, అటు కూర్చున్న వాళ్ళకే తెలుసు. సో ముఖ్యమంత్రి గారు ఏ యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిండో ఆ ముఖ్యమంత్రి ఇప్పుడే మాట్లాడుతుండో చూస్తున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అధికారం కోలుకోపోయినాక యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టి వీళ్ళు ఏం చేస్తారో కూడా చూస్తున్నారు. వాళ్ళ చేతులలో మీరు బలిపశువులు కావద్దు అనేది మాత్రమే నేను మీకు అప్పీల్ చేస్తాను. వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్, యూ రైట్, కానీ దాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని రాయండి. ఎవరి చేతిలో మీరు బలిపశువులు కావద్దు అనేది నా అప్పీల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎవరికైతే అక్రిడేషన్ కార్డ్స్ వస్తా ఉన్నాయి, ఏ సంస్థలకైతే వస్తలేవో వాటి మీద ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని రాసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇయ్యండి. ఫలానా పేపర్కి ఇంత సర్క్యులేషన్ ఉంది, వీళ్ళకి అక్రిడేషన్ ఇస్తలేరు, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారు. ఇక ఫలానా పేపర్కి అసలు సర్క్యులేషనే లేదు కానీ ప్రభుత్వానికి భజన చేస్తారు కాబట్టి వీళ్ళకి మొత్తం అక్రిడేషన్లు వస్తూ ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఒకసారి ఈరోజు ఎలక్ట్ కాబడినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ వస్తే ఒకసారి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అంటూ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అంటూ తేడా లేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మరుసటి రోజే మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదే క్వశ్చన్ రేస్ చేశాము. అదే విధంగా ఇప్పుడు కూడా అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. ఏమని అడుగుతున్నామంటే ప్రతి ఒక్కరికి, అంటే ప్రజల సమస్యల పైన ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిజం అని ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము. అదే విధంగా జర్నలిస్టులకి హక్కు కల్పించాలి. వాళ్ళు ప్రజల సమస్యల పైన పోరాడుతున్నప్పుడు జర్నలిస్టులను అవమానించొద్దు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా సరే జర్నలిస్టులను అవమానించొద్దు. జర్నలిస్టులకు దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు మాకు కుర్చేసి కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్నించే గొంతుక నుంచి పాలించే నాయకుడిగా ఎదిగారు రఘునందన్ రావు గారు. అదే విధంగా ఆయన సలహాల మేరకు మేము కూడా ప్రజల సమస్యల పైన పోరాడాలి అనుకొని ఈ రోజు యూనియన్ తరఫున కూడా, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మాకు కూడా దక్కాల్సిన గౌరవం మాకు దక్కాలి, అందరూ మా జర్నలిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మేము ప్రజల సమస్యలను బయట పెట్టగలము అని ఒక నమ్మకంతో ముందుకు రావాలని మేము ఈ రోజు ఆశిస్తున్నాం. కాబట్టే ఈరోజు సార్ మాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, అలాగే ఒక అడ్వకేట్ గా కూడా మాకు ముందుండి నడిపిస్తారు అనే నమ్మకంతో ముందుకెళ్లాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. సార్, మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు, ఏ ఒక్కరు ప్రశ్నించినప్పటికీ, ఏ ఒక్కరు అవమానించినప్పటికీ, ఏ ఒక్కరు కించపరిచినప్పటికీ కూడా వేరు చేయాలి డిజిటల్ మీడియాని అని చెప్పినప్పటికీ కూడా మేము వెనకడి వేసేది లేదు.
ప్రజల సమస్యల కోసం పోరాడడానికి ఎప్పుడు ముందే ఉంటాము. ప్రభుత్వాలతోటి కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. Three, two, one. जनगण मंगल